మీకు గుర్తుంటే బిగ్ బాస్ ఎంట్రీ అప్పుడే నాగార్జునతో ప్రియా శెట్టి ఒక విషయం చెప్పింది. అదేంటో చెప్పే ముందు రీసెంట్గా హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన ప్రియా శెట్టి ఒక ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. ఈ రెండిట్లో ఒకే ఒకటి మీరు కామెంట్ చేయండి, జనం ఏమనుకుంటున్నారు ఏంటి అనేది చూద్దాం. అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యే టైంలో నాగార్జునతో ప్రియా శెట్టి ఏం చెప్పింది నాకు ఇంకా గుర్తుంది. మా ఇంట్లో అందరూ బిగ్ బాస్ ఎగబడి చూస్తాము, ఖచ్చితంగా నేను బిగ్ బాస్కి రావాలి అని మా ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అదేవిధంగా నేను బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాను, ఖచ్చితంగా కప్పు గెలుస్తాను అని నానా హడావిడి చేసి హౌస్లోకి వచ్చింది. అయితే రీసెంట్గా పరిస్థితులు ఒకసారి ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఎవరు ఊహించిన ట్విస్టులు, సర్ప్రైజ్లు, గొడవలు, అలకలు, లవ్ ట్రాక్స్తో ఆసక్తికరంగా ఉంది. ప్రతి సీజన్ని ప్రత్యేక కాన్సెప్ట్లో డిజైన్ చేసినట్టే ఈ సీజన్ని కూడా సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ అనే ఒక థీమ్తో షోని డిజైన్ చేశారు. ఇది చదరంగం కాదు, రణరంగం అంటూ ఈ గేమ్ షోని మరింత ఉత్కంఠభరితంగా మార్చేశారు. ఇలా కామనర్ కేటగిరీలో హౌస్లో అడుగుపెట్టిన ప్రియా శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె గొంతు మీద కూడా నెటిజన్లు విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రోల్స్ మీద ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రియా శెట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము బిగ్ బాస్ షోలోకి వెళ్ళొద్దని చెప్పినా ప్రియా వినలేదు, బాగా ఆడతా నేను ఎరగదీస్తా అంటూ హౌస్లోకి వెళ్ళింది. అగ్ని పరీక్ష ప్రోగ్రాంలో కూడా మాకు వెళ్ళటం ఇష్టం లేదు. అయితే ఆ ప్రోగ్రాంలో ప్రేక్షకులు ఆమెకు బాగా సపోర్ట్ చేశారు. అప్పట్లోనే చాలామంది ఆమె గొంతు చాలా మధురంగా ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు ఎందుకో ఆ గొంతు మీద ట్రోల్స్ వస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. దేవుడిచ్చిన గొంతు పుట్టుకతోనే ఇలా ఉంది, దాని మీద ఎవరూ మార్చలేరు కదా. ఆటను చూసి తీర్పు చెప్పండి కానీ గొంతు గురించి అనడం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పుకొచ్చారు. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉండడం వల్ల ప్రియా శెట్టికి పెళ్లికి ఏమైనా ఇబ్బందులు వస్తాయని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యల మీద కూడా వాళ్ళు సంబంధించారు. మాకు అలాంటి భయం లేదు, మా అమ్మాయిని అర్థం చేసుకునే వ్యక్తితోనే పెళ్లి చేస్తాం. బిగ్ బాస్ షోలో ప్రియ బాగా ఆడుతోంది, అందరితో కలిసిమెలిసి కనిపిస్తోంది, దయచేసి ఆమె గొంతు మీద విమర్శలు చేయకండి అంటూ ఆమె ఆటను మాత్రమే గమనించండి అంటూ ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. హౌస్లో ప్రియా శెట్టి చాలా చలాకీగా ఉత్సాహంగా ఉండే కంటెస్టెంట్లో ఒకరు. అన్ని విషయాల్లో తలదూరుస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తారు. అయితే ఇదే సమయంలో ప్రేక్షకులు కొంతమంది విమర్శలు చేస్తుండడంతో ఆమె మీద మిశ్రమ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే 3వ వారం ఎలిమినేషన్ కూడా ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్లో మొదటి నుంచి 6 కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే హీరోయిన్ ఫ్లోరా సైని ఇమ్యూనిటీ సంపాదించడంతో ఎలిమినేషన్ జాబితా నుంచి ఆమె తప్పుకుంది. ఫైనల్గా రీతు చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కళ్యాణ్ పగడాల ఈ 5 కంటెస్టెంట్లు మిగిలారు. అయితే వీరిలో ప్రియా శెట్టి అతి తక్కువ పోట్లు పొంది హౌస్లో నుంచి బయటకు వచ్చేశారు, డేంజర్ జోన్లోకి ఎంటర్ అయ్యారు. ఫ్లోరా సైని సేవ్ అవ్వకపోతే ఈమె గెలిచేవారేమో కానీ ఖచ్చితంగా ఫ్లోరా సైని లేకపోవడం వల్ల ప్రియా శెట్టి బయటకు వచ్చారు. ప్రియా శెట్టి MBBS పూర్తి చేసినటువంటి ఒక డాక్టర్. తల్లిదండ్రుల కోరిక మేరకు వైద్య విద్యను చదివి ఆ తర్వాత రియాలిటీ షోలో అవకాశాలు వెతుక్కున్నారు. అగ్ని పరీక్ష ప్రోగ్రాంలో తన ప్రతిభను చూపించి బిగ్ బాస్లో ఎంపికయ్యారు. బిగ్ బాస్ హౌస్లో కామనర్గా అడుగుపెట్టిన ప్రియా మొదటి నుంచి కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ ప్రజల్లో నెగిటివిటీని సంపాదించుకున్నారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి చూపించడం, టూ మచ్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఆమె మీద నెటిజన్ల ట్రోల్స్ పెరిగాయి. గత వారం హోస్ట్ నాగార్జున ఇచ్చిన సూచనలతో కొంత మార్పు వచ్చినా ఆమె గేమ్ మీద పడినటువంటి నెగిటివ్ ప్రభావం ఎక్కడా తొలగిపోలేదు. దాంతో ఆమెకు స్ట్రాంగ్ దెబ్బ తగిలింది. హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అమ్మా నాన్న నువ్వు బాగానే ఆడావని మెచ్చుకున్నా కూడా నువ్వు వెళ్ళకపోయి ఉంటే బాగుండేది అన్నట్టుగా ఆమెతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.